33 ఏళ్ల తర్వాత ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం విద్యార్థులకు దేశ భవిష్యత్తుకు మేలు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట్ ప్రభుత్వ హైస్కూల్లో ఫర్నిచర్ను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విద్యావంతులు, మేధావుల అభిప్రాయాలు తీసుకుని నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మరి ఈ రకమైనటువంటి పేద కుటుంబాలకు పేద పిల్లలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది. తప్పకుండా దిశలో మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున మిడ్ డే మీల్స్ కావచ్చు, కొంతమేరకు స్కూల్ యూనిఫామ్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కింద స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే డిజిటలైజేషన్ సంబంధించినటువంటి క్లాస్ రూములు కావచ్చు, ఇప్పటికే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మన అంబర్పేటలో కూడా మన యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక స్కూళ్ళల్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ కూడా మనం ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో ఇప్పటికే తెలుసు ఫర్నిచర్ కూడా ఇప్పటికే ఇచ్చాము. ఇప్పుడు కూడా కొంత లాస్ట్ ఇయర్ కొంత ఫర్నిచర్ ఇచ్చాం. ఈసారి కూడా మన స్కూళ్ళల్లో మరి ఫర్నిచర్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా నేను పోలీస్ బాయ్స్ హై స్కూల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, అక్కడ కూడా కొంత ఫర్నిచర్ ఇస్తా ఉన్నాను.